యేసుక్రీస్తు గురించి ఇక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు గురించి ఇక్కడ ఒక చక్కటి విశేషమైన మాట ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఏమిటి అంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క తగ్గింపుని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎంత తగ్గించుకున్నాడో యేసుక్రీస్తు, చివరకు ఆయన దేవుని చేత అంతగా హెచ్చించబడినాడు అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా తమను తాము తగ్గించుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. తగ్గించుకోవడం అంటే వాళ్ళని ఏదో తక్కువ చేసినట్లుగా అనుకుంటారు. తగ్గించుకోవడం అంటే అదేదో వాళ్ళకు అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. తగ్గించుకోవడం అంటే అది వాళ్ళ వల్ల కాదు అనేలాగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఇదంతా దేనివల్ల వస్తుందంటే వాళ్ళల్లో ఉన్న అహం లేదా అహంకారం లేదా గర్వం. ఎప్పుడైతే మనిషిలో ఆ గర్వం అనేది ప్రారంభమవుతుందో అదే ఆ మనిషి యొక్క పతనానికి దారితీస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో ఏముందంటే నాశనానికి ముందు గర్వం, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఏమిటంట? నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తూ ఉంటుంది. అంటే గర్వం ముందుకు వెళ్తూ ఉంటే దాని వెంబడి ఏమొస్తుంది? నాశనం వస్తూ ఉంటుంది. అలాగే పడిపోవడానికి ముందు ఏముంటుందంట? అహంకారమైన మనసు ఉంటుంది, పడిపోతారు తరువాత. ఈ రకంగా ఒక మనిషి యొక్క పతనానికి కానీ ఒక మనిషి పడిపోవడానికి కారణం ఏంటంటే గర్వం, అహంకారం. మరి ఒక మనిషి నిలబడటానికి దానికి పూర్తిగా వ్యతిరేకం. తనను తాను తగ్గించుకుంటే ఆ వ్యక్తి నిలబడతాడు. తనను తాను దీనుడిగా చేసుకుంటే ఆ వ్యక్తి నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ఈ లోకమంతటికి కూడా ఒక మంచి మాదిరి చూపించి వెళ్ళాడు. అదేమిటంటే తనను తాను తగ్గించుకోవడం. ఈ తగ్గించుకోవడం అనే ఈ మాదిరి యేసుక్రీస్తు నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో తరువాత ఆయన అంతగా హెచ్చించబడ్డాడు. 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లుగా, ప్రతి వాని నాలుక కూడా తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునేలాగా దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామానికి పై నామాన్ని ఆయనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు ఎప్పుడైతే తనను తాను అంతగా తగ్గించుకున్నాడో దేవుడు ఆయనను అంతగా హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద అంటే పాతాళంలో ఉన్నవారు కానీ ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అనగానే ఆయనకు వంగి నమస్కరించేలాగా, ఆయన్ను ఆరాధించేలాగా దేవుడు ఆయనను అంత అధికంగా హెచ్చించాడు. ప్రతి వాని నాలుక కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభువు అని పిలిచేలాగా దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు. ఇది దేవుని వలన కలుగుతున్న హెచ్చింపు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే మనలను మనం తగ్గించుకున్నప్పుడు. యేసుక్రీస్తులాగా మనలను మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనలను అంతగా హెచ్చిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథం మొత్తం మనం చదివి చూస్తే ఎవరైతే తమ జీవితాల్లో తమను తాము తగ్గించుకుంటూ వచ్చారో దేవుని సన్నిధిలో దేవుడు వారిని అధికంగా హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటూ వచ్చారో వారి యొక్క గర్వాన్ని దేవుడు అణచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఎన్నో ఉదాహరణలు మనం చూడొచ్చు. కొన్నిసార్లు మనకు ఘనత కలిగినప్పుడు, మనకు హెచ్చింపు కలిగినప్పుడు కూడా మనలను మనం ఎప్పుడూ తగ్గించుకుంటూనే ఉండాలి. అలా తగ్గించుకున్నప్పుడు ఇక మన జీవితంలో ఎటువంటి అలసత్వం కానీ, ఎటువంటి నిరాశ కానీ, లేదా ఎటువంటి
గర్వంతో కూడిన మాటలు కానీ రావు. ఎప్పుడూ దీనులుగా ఉంటాం కాబట్టి ఇంకా దేవుడు మనలను హెచ్చిస్తూనే ఉంటాడు. దానియేలు జీవితంలో కనుక మనం చూస్తే, దానియేలు ఆ దేశానికి ఒక బానిసగా వచ్చాడు. అలా బానిసగా వచ్చిన వాళ్ళకి మాట్లాడడానికి కానీ, ఎదురు సమాధానం చెప్పడానికి కానీ లేదు. అయినా సరే దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, అయ్యా నేను ఇట్లాగ ఉండలేనని విజ్ఞాపన చేసుకుంటే, ఆ విజ్ఞాపన అంగీకరించబడేలాగా దేవుడు చేశాడు. అలాగా దానియేలు తనతో పాటు ఉన్న ఆ ముగ్గురు స్నేహితులు దేవుని కోసం నిలబడ్డారు. తమను తాము తగ్గించుకుంటూ వచ్చారు ప్రతి క్షణం కూడా. ఒకానొక సమయం వచ్చినప్పుడు వీళ్ళందరినీ పరీక్ష చేశారు. అందరినీ పరీక్ష చేసినప్పుడు దానియేలు తనతో పాటు ఉన్న స్నేహితులు వీళ్ళందరినీ పరీక్ష చేసినప్పుడు వీళ్ళందరిలో కూడా దానియేలు మిగతా వాళ్ళందరికంటే 10 అంతలు శ్రేష్ఠుడు అనే విషయం రాజు డిక్లేర్ చేసుకున్నాడు. ఎన్ని వంతులు? 10 రెట్లు శ్రేష్ఠుడంట దానియేలు. ఏది? ఐగుప్తులో ఉన్న బబులోనులో ఉన్న జ్ఞానుల కంటే, శకునగాండ్ర కంటే, గాడి విద్య గలవారి కంటే, వీళ్ళందరికంటే 10 రెట్లు 10 టైమ్స్ బెటరు దానియేలు అని దానియేలుకు సర్టిఫికెట్ ఇచ్చాడు రాజు. కానీ జరిగింది ఏమిటంటే, ఒకానొక సమయంలో రాజుకు ఒక కల వచ్చింది. ఏమొచ్చింది? కల వచ్చింది. ఆ కలలో రాజు ఒక కల చూశాడు. కానీ తెల్లారిపటికి అది మర్చిపోయాను అని అంటున్నాడు. నిజంగా మర్చిపోయాడా, లేదా వీళ్ళు చెప్తారా లేదా అని పరీక్షిస్తున్నాడా, అది వేరే విషయం. మొత్తానికి రాజు చెప్పిన మాట ఏమిటంటే, నేను కల మర్చిపోయాను. మీలో జ్ఞానులు ఉన్నారు, గాడి విద్య గల వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్యులు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు. కాబట్టి మీరు నేనేవైతే కలగన్నానో ఆ కళ చెప్పండి ముందు, తర్వాత దాని భావాన్ని కూడా మీరు చెప్పండి అని అంటే అందరినీ పిలిపించాడు. జ్ఞానుల్ని, శకునగాండ్రని, గాడి విద్య గల వాళ్ళని, జ్యోతిష్యుల్ని అందరినీ పిలిపించాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా, రాజా ఇది మేము చెప్పలేమయ్యా, ఆ కళ ఏంటో మీరు చెప్తే దాని భావం మేము చెప్తాం. లోకంలో ఏ రాజు కూడా ఎప్పుడు కూడా ఎట్లాంటిది అడిగి లేడు నాయనా. అసలు ఇది చెప్పడం అసాధ్యం. చెప్పాలి అంటే దేవతలే చెప్తారు తప్ప మనుషులు చెప్పలేరు ఇది. మరి దేవతలు మరి మనుషుల మధ్యలో ఉండరు కదయ్యా. కాబట్టి దయచేసి ఆ కళ ఏంటో మీరు మాకు చెప్తే దాని భావం మేము మీకు చెప్తాము అని వీళ్ళు అన్నారు. రాజు, అబ్బాయి నేను కళ మర్చిపోయానని చెప్పేసి నాతో మీరు ఆటలాడుకుంటున్నట్టున్నారు, టైంపాస్ చేస్తున్నట్లున్నారు. కుదరదు. కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ నరికేస్తా అన్నాడు. చివరికి వాళ్ళు చెప్పలేకపోయేసరికి బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని ఆజ్ఞ జారీ చేశాడు? బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఇక వీళ్ళు మొదలేయటం ఎక్కడి నుంచి మొదలేశారంటే, దానియేలుని ఆ ముగ్గురు స్నేహితుల దగ్గర నుంచి మొదలేశారు. అదేంటి? అసలు పిలిపించింది మిగతా జ్ఞానులు కదా. ఆ సమయంలో దానియేలుని పిలవలేదు, మిగతా వీళ్ళ స్నేహితులను కూడా పిలవలేదు. కానీ అప్పుడు అంతకుముందు రాజు ఏమి డిక్లేర్ చేశాడు? ఈ దానియేలు బబులోనులో ఉన్న జ్ఞానులందరికంటే 10 రెట్లు శ్రేష్ఠుడు అని డిక్లేర్ చేశాడు కదా. మరి 10 రెట్లు శ్రేష్ఠుడైన దానియేలుని పిలిచాడా? పిలవలా. మరి దానియేలుకి ఈ విషయం చెప్పాడా? చెప్పలేదు. ముగ్గురు స్నేహితులకి ఏమైనా విషయం చెప్పాడా? చెప్పలేదు. మిగతా వాళ్ళందరినీ పిలిచాడు, దానియేలుని ముగ్గురు స్నేహితులు మాత్రం పిలవలేదు. అప్పుడు దానియేలు ఏమనాలి? రాజా ఇదేమన్నా న్యాయమా? నువ్వే కదా మమ్మల్ని డిక్లేర్ చేసింది, బబులోను జ్ఞానులందరికంటే 10 రెట్లు శ్రేష్ఠులని మాకు మీరే కదా చెప్పింది. అట్లాంటప్పుడు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా, కనీసం విషయం ఏంటో మాకు చెప్పాలి కదా. విషయం ఏంటో తెలియకుండా మమ్మల్ని చంపండి అని ఆజ్ఞ జారీ చేయటం ఏమాత్రమైనా ఇది న్యాయమేనా అని అడగలేదు. నేనైతే ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి ముఖాన్ని అడిగేస్తాం. నీకు బుద్ధి ఉందా లేదా? నీకు జ్ఞానం ఉందా లేదా? ఈ మాత్రం తెలివి లేదా? నువ్వేగా డిక్లేర్ చేసావు, కనీసం చెప్పాలా వద్దా అని గట్టిగా అనేస్తాం.
కానీ దానియేలు అనలేదు. సరిగదా ఆ చంపడానికి వచ్చిన వాళ్ళని అడిగాడు, అయ్యా ఏంటి విషయం, రాజు దగ్గర నుంచి ఎట్లాంటి ఆజ్ఞ బయలుదేరటానికి కారణం ఏంటి అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పారయ్యా, రాజుకు ఒక కల వచ్చింది. ఆ కళని భావాన్ని చెప్పడానికి జ్ఞానులందరినీ, శకునగాండ్రిని, గాడి విద్యగల వాళ్ళని, జ్యోతిష్యులను అందరినీ పిలిచాడు. వారి వల్ల ఏమీ కాలేదు, ఇక అందరినీ చంపేయండి అని ఆజ్ఞ జారీ చేశారు. కాబట్టి మీరు మా దేశస్తులు కాదు కదా, అందుకని మొదటి నుంచి మీ దగ్గర నుంచే ప్రారంభిద్దాం అని వాళ్ళు మొదలయ్యేసరికి దానియేలు అన్నాడు, అయ్యా కొద్ది సమయం ఆగండి అని వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీరు అడిగిన కళ, మీ భావం నేను చెప్తాను, కానీ నాకు కొద్దిగా టైం ఇవ్వండి అన్నాడు. జనరల్గా పోయి ఏమడగాలి, ఏ రాజుగారు 10 రెట్లు శ్రేష్ఠులని మీరే కదా మాకు సర్టిఫికేట్ ఇచ్చింది, కనీసం మాకు మాట మాత్రమే చెప్పొద్దండి అని అనలేదు. బదులుగా వెళ్ళి బ్రతిమలాడుకున్నాడు, అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వండి, తప్పనిసరిగా మీ కళ చెప్తాను, మీ భావం కూడా చెప్తానని దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర అనుమతి పొంది టైం తీసుకొని వచ్చేసాడు. ఇలా వచ్చిన తర్వాత దానియేలు స్నేహితులు ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలా చేసిన కొద్ది సమయానికి కొన్ని రోజులకి దానియేలుకి రాత్రి సమయంలో దర్శనం ద్వారా రాజు కన్న కళ, దాని యొక్క భావం దేవుడు స్పష్టంగా చూపించాడు. ఇక తెల్లారిన తర్వాత రాజు సన్నిధికి వెళ్ళాడు. వెళ్ళి, రాజా ఇదిగో మీకు వచ్చిన కళ అని చెప్పాడు. రాజు కళ్ళు వెలిగిపోయాయి. నిజమే, ఇట్లాగే ఇదే 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 అన్నాడు. అవును ఇదే, దీని భావం ఇది అని కూడా చెప్పాడు. చెప్పిన తరువాత అప్పుడు రాజు చాలా సంతోషించాడు. రాజు చాలా సంతోషించి అంతకుముందే రాజు ప్రకటన చేశాడు, ఎవరైనా సరే కళ భావాన్ని ఇట్లా చెప్తే ఇదిగో అతను రాజ్యంలో 4వ అధికారిగా ఉంటాడు, కాబట్టి కళ చెప్పడానికి నేను దానాలు, బహుమానాలు ఇవన్నీ కూడా అతనికి ఇచ్చేసి అతన్ని గొప్పగా ఘనపరుస్తానని అప్పటికే చాటింపు వేయించాడు. దానియేలు ఎప్పుడైతే వెళ్ళి కళను, భావాన్ని చెప్పాడో వెంటనే రాజు సంతోషించి దానియేలు నాకు సాష్టాంగ నమస్కారం చేసి, చూడండి నెబుకద్నెజరు ఏం చేశాడు, దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే ఒక రాజు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి? దానియేలుకి. నిజానికి దానియేలు ఎవరు? ఆ దేశానికి వచ్చేటప్పుడు ఒక బానిస. తర్వాత బబులోనులో జ్ఞానులందరి మీద చూసినప్పుడు బెటర్ అనిపించింది, బెటర్ అయ్యండి, ఇతను 10 రెట్లు శ్రేష్ఠుడు అని సర్టిఫికేట్ పొందాడు. అయినా సరే దాన్ని బట్టి కూడా దానియేలుకి గర్వం రాలేదు. మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ఆ కళ భావాన్ని చెప్పాడు, దర్శనాన్ని చెప్పాడు. ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు, దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. సాష్టాంగ నమస్కారం అంటే తెలుసా అండి మీకు? ఏదో గుడ్ మార్నింగ్ చెప్పినట్టుగా చేయి లేపటం కాదు, నేల మట్టుకు వంగి నమస్కారం చేయటం. అంటే ముఖమంతా కూడా నేల మీద మోపి నమస్కారం చేయటాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. దానియేలుకి రాజు అట్లాగా సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి అంతే వదిలేశాడా? ఇంకా ఏం చేశాడు చూడండి. సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించడం కోసం ఆజ్ఞాపించాడు. పూజించాడు, అబ్బాయి నైవేద్యం పెట్టండి, ధూపం పెట్టండి ఇతనికి అంటే ఒక దేవుడి లాగా ఇతన్ని పూజించటం ప్రారంభించాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతన్ని బబులోను సంస్థనంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించాడు. చూడండి, రాజు దానియేలుని ఎట్లా నియమించాడు? బబులోను సంస్థానాధిపతి అందరిలో కూడా అంతటి మీద అధికారిగా నియమించాడు. జ్ఞానులందరి మీద ప్రధానుడిగా నియమించాడు. ఒక మాటలో చెప్పాలంటే రాజు తర్వాత రాణి, రాణి తర్వాత మంత్రి, తర్వాత 4వ అధికారి దానియేలే. బబులోను సంస్థానం అంతటి మీద అధికారి దానియేలు. ఇప్పుడు అంతేకాదు, ఆ బబులోనులో జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద అధికారి కూడా ఎవరు? ప్రధానుడు దానియేలే. ఇంత గొప్ప స్థితిని రాజు ద్వారా దేవుడు దానియేలుని ఇట్లాగా హెచ్చించాడు.
అయితే మరి దానియేలు ఏం చేశాడు? దానియేలుని రాజు హెచ్చించాడు. మరి హెచ్చించినప్పుడు దానియేలుతో పాటు కలిసి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? తన స్నేహితులు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవాళ్ళు. వాళ్ళ గురించి కూడా దానియేలు రాజుతో మనవి చేసుకున్నాడు. అయ్యా, నేను ఒక్కడనే కాదు ప్రార్థన చేసింది, నాతో పాటు నా స్నేహితులు కూడా ఉండి ప్రార్థన చేశారు అనంటే వాళ్ళను కూడా బబులోనులో ప్రధానులుగా చేశాడు రాజు. ఇలా చేసిన తరువాత ఆ చివరి మాట మనం చదువుతున్నాం. అయితే దానియేలు రాజ సన్నిధిని ఉండెను. ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే హీ శాట్ ఎట్ ద గేట్ అని ఉంటుంది. అంటే గుమ్మమునొద్ద కూర్చున్నాడు అని. ఇంత గొప్ప దానాలు, బహుమానాలు అందుకున్న వ్యక్తి, బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా నియమించబడిన వ్యక్తి, జ్ఞానులందరి మీద ప్రధానుడిగా నియమించబడిన వ్యక్తి ఎప్పటిలాగా వెళ్ళి ఎక్కడుంటున్నాడు? గేటు దగ్గర తన పని ఏదైతే ఉందో ఎప్పటిలాగానే రాజు యొక్క గుమ్మము దగ్గర కూర్చున్నాడు అని ఉంది. నిజానికి ఈ స్థితిలో నీవు కానీ నేను కానీ ఉంటే ఏం చేస్తాం? కాలర్ ఎగరేసి ఏంటనుకున్నావు నేనంటే, ఏంటనుకున్నావు నేనంటే కాదు మనమంటే, నేను అనే మాట పక్కన పెట్టి మనమంటే ఏంటనుకున్నావు అని కాలర్ ఎగరేసి ఇక అందరూ నాకే నమస్కారం చేయాలి, అందరూ నేను చెప్తే చేయాల్సిందే, నేను సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, అది మనం అంటే అని ఇట్లాగా గర్విస్తూ ఉండేవాళ్ళు. కానీ దానియేలు ఎప్పటిలాగానే తన డ్యూటీ తాను చేయడానికి గుమ్మము దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అని ఉంది. ఇంతగా దేవుడు దానియేలుని హెచ్చించాడు. ఇంతగా దానియేలు తగ్గించుకున్నాడు కాబట్టి అంతకంటే కూడా ఇంకా హెచ్చింపు దానియేలు జీవితంలో జరిగింది. ఎట్లా జరిగిందంటే దేవుడు తనను ప్రధానమంత్రిగా నియమించాడు. అంతకుముందు ప్రధానమంత్రి కంటే తక్కువ స్థానమే. మీకు అర్థమైందా? 4వ అధిపతి అంటే రాజు, తర్వాత రాణి, తర్వాత మంత్రి, ఆ తర్వాత ఈ సంస్థాన అధిపతి 4వ అధికారిగా ఉన్నాడు. కానీ దేవుడు ఇంకా హెచ్చించి దానియేలును ప్రధానమంత్రిగా చేసేశాడు. ప్రధానమంత్రి అంటే ఇక రాజు దగ్గర ఉండి రాజుకు సలహాలు ఇచ్చేవాడు అన్నమాట. ఇక అంటే రాజ్యాధికారం అంతా కూడా ఈయన అండర్లోనే ఉంటుంది. యుద్ధం చేయాలన్నా ఈయనే ప్రణాళిక వేయాలి, ఈయనే వ్యూహాన్ని రచించాలి, ఈయనే యుద్ధం ఎప్పుడు బిగిన్ చేయాలి, ఎలా కొనసాగించాలి, ఈ పద్ధతులన్నీ ఈయనే దగ్గరుండి చూసుకోవాలి. ఇట్లాగా దానియేలు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. ఇట్లాగా 5గురు రాజులు వచ్చారు వెళ్ళారు. కానీ దానియేలు మాత్రం అదే ప్రధానమంత్రి పొజిషన్లో, స్థాయిలో అట్లాగే ఉన్నాడు. సహజంగా మనం అనుకుంటాం రాజు మారితే ఆ రాజు కింద ఉన్న పాత ప్రధానమంత్రిని తీసి పక్కనేసి కొత్త వాళ్ళని నియమించుకుంటారు. కానీ దానియేలు 5గురు రాజులు వచ్చారు వెళ్ళారు, కానీ దానియేలు యొక్క పొజిషన్ అట్లాగే ఉంది. అంటే కొత్త రాజు వచ్చినా సరే దానియేలును చూసి, అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని చూసి, ఇదిగో ఇతను కూడా నా కిందే ఉండాలి, పాత రాజు కింద ఉన్నవాడైనా సరే నా కింద అతను ఉండాల్సిందే, నమ్మదగిన వాడు ఇతను అని ఉంచుకుంటూ వచ్చారు. ఇట్లాగా 5గురు రాజులు వచ్చారు వెళ్ళారు, కానీ దానియేలు యొక్క ప్రధానమంత్రి స్థానం అట్లాగే ఉండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా ఇది అక్షరాల 100కు 100% నెరవేరింది. యేసుక్రీస్తు కూడా మనం చదువుకున్న వాక్య భాగంలో ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటే, క్రీస్తు యేసుకున్న ఈ తగ్గించుకునే మనసు ఏదైతే ఉందో అది మీరు కూడా కలిగి ఉండండి. ఎట్లాంటి మనసు ఇది? చదువుదాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేవునితో సమానముగా ఉన్నవాడు, దేవుని స్వరూపం కలిగినవాడు, ఇట్లాగా దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవునితో ఆయన స్వరూపాన్ని కలిగినవాడు, ఆయన సింహాసనాన్ని వదిలి రావడం, అమ్మో ఇది విడిచిపెట్టకూడని భాగ్యం అండి, ఇది ఎంత భాగ్యాన్ని వదిలిపెడతావా అని అనుకోలేదు. అట్లా అనుకోకుండా ఏం చేశాడంట? మనుషుల పోలికగా పుట్టాడు,
దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనివాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. సమస్తము కలిగిన వాడే, కానీ ఏమీ లేనివాడిగా భూమి మీదకి వచ్చాడు, నీ కోసం నా కోసం. చాలామంది అనుకుంటారు దేవుడు అనగానే హంగు ఆర్భాటాలు ఇవన్నీ ఉండాలండి, ఉంటే దేవుడండి అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. ఎందుకంటే నీ కోసం నా కోసం. నిన్ను ధనవంతుడిగా చేయడం కోసం ఆయన దరిద్రుడయ్యాడు. నిన్ను ఆ మహిమలో నివసింపజేయడం కోసం ఆయన మహిమ నుండి మర్చుడిగా దిగి వచ్చాడు. నీకు పరలోకాన్ని ఇవ్వడం కోసం, నిన్ను పరలోకానికి ఎక్కించడం కోసం ఆయన పరలోకం నుంచి మనిషిగా ఈ భూమి మీదకి దిగాడు. ఇట్లాగా ఆయన తగ్గించుకోవడాన్ని బట్టి నీకు నాకు రక్షణ వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది. ఒకవేళ ఆయన తగ్గించుకోకుండా అట్లాగే ఉండి నేను పైవాడినే, పరలోకంలోనే ఉంటా, సింహాసనం నుంచి దిగి రాను అని అంటే గనక ఈ లోకంలో ఉన్న మనిషికి ఎవరికి కూడా రక్షణ వచ్చేది కాదు, పాపాల నుంచి క్షమాపణ వచ్చేది కాదు. ఈ లోకమంతా కూడా కట్టగట్టుకుని నరకంలోనే పడిపోయి ఉండేది. కానీ యేసుక్రీస్తు యొక్క ఆ తగ్గింపు తన వల్ల ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రక్షణ వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు పాపం నుంచి విడుదల పొంది ఆ పరలోకంని చేరే ఆ కృప వచ్చింది యేసుక్రీస్తు యొక్క తగ్గింపు వల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు, మరణం పొందే అంతగా, అంటే సిలువ మరణం పొందే అంతగా విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకోవడం ఎట్లా తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందే అంతగా తగ్గించుకున్నాడు. సిలువ మరణం అంటే అంతకంటే క్రూరమైన మరణం ఇక లేనే లేదు అప్పటికి లోకంలో. అట్లాంటి క్రూరమైన మరణాన్ని, ఆ సిలువ మరణాన్ని పొందేటంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు.